The Tribe Concepts 90-day Miracle Oil తో జుట్టు పెరుగుదల 90 రోజులలో రింగరాజ్ ఉసిరి మందార పువ్వు కలయిక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి ప్రకారం 90 రోజులలో నిరూపితమైన నియంత్రణను ఇస్తుంది. The Tribe Concepts వారి 90 days Miracle Oil ను 2 years అండి 2 years మీకు ఏమైందో ఫస్ట్ అంటే ఒక 1 year నియర్లీ 1 year మాకు ఏమైందో తెలియదు. సడన్గా ఏంటి కనిపించట్లేదు అంటే బికాజ్ ఒక మంచి సినిమా మెమరీలో ఉండిపోయింది. ఆ ఇస్మార్ట్ శంకర్లో మీరు ఆ మాస్ క్యారెక్టర్ మెమరీలో ఉండిపోయింది. తర్వాత సోలో బతికే సో బెటర్ అది కూడా మంచి హిట్ ఆ టైంలో కాబట్టి దట్టు మేము ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా చూస్తూ ఇలా గడిపాం. పాండమిక్లో అది పెద్ద హిట్. సో ఇవన్నీ నడుస్తూ సడన్గా ఏంటి కనిపించట్లేదు క్వశ్చన్ మార్కే. సడన్గా మీరు రివీల్ చేసేదాకా మాకు తెలియలేదు చాలా మందికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంటే నాకు బేసికలీ ఏంటంటే నేను చాలా ప్రైవేట్ పర్సన్ అండి. ఐఎమ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్. సినిమా వచ్చి సినిమాలో పని వచ్చి ఇట్లా నా పని ఉంటే అది బయటకు ఉంటుంది, లేదంటే ఐ జస్ట్ లైక్ టు స్పెండ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. ఐ డోంట్ లైక్ టు టాక్ టూ మచ్ అబౌట్ రివీల్ టూ మచ్. అండ్ బేసికలీ ఈ టైంలో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మైండ్ సెట్ చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట. ఫిజికల్ పెయిన్ ఉంటుంది, అది కోపప్ ఆన్ అ డైలీ బేసిస్, అది హీలింగ్ అవన్నీ చాలా ఉంటుంది. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ I know that everybody were concerned, everybody were like checking on me and everything, but that also will become a work to reassure the world when I'm not well. అది ఒక పని అయిపోద్ది. నాకు ఆ టైంలో ఆ మైండ్ స్పేస్ ఉండట్లేదు. నాకు జస్ట్ నా మీద ఫోకస్ చేసి when I become strong, when I become better, I can come and talk about it. ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నా, అలా అయింది. నేను ఇప్పుడు బెటర్ అయ్యా, మళ్ళీ నేను సినిమాలతో వచ్చేస్తున్నాను అని ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతా. ఆ టైంలో వాట్ డు ఐ టాక్? సో ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ అండ్ ఐ ఫోకస్డ్ ఆన్ మై సెల్ఫ్ అన్నమాట ఫర్ లైక్ అ ఇయర్. అండ్ దెన్ సినిమాకి వచ్చి సినిమా ఆల్మోస్ట్ కథలు వినడం నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశా. ఒక 6 months 7 months ఐ జస్ట్ లైక్ లుక్డ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ లైక్ ఐ జస్ట్ డిడ్ దాట్. ఆ టైంలో నాకు డార్లింగ్ దొరికింది అన్నమాట. దొరికింది. సో ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్లో ఏమన్నా అనుకున్నారండి? అంటే లాట్ ఆఫ్ అంటే పెయిన్, మీరు ఒక స్టేబుల్గా ఉండలేరు బికాజ్ మల్టిపుల్ సర్జరీస్ కాబట్టి. ఏదో ఒక పాయింట్లో అంటే మంచి టైంలో ఇలా వచ్చింది, నెక్స్ట్ ఏంటి నా లైఫ్ ఏమవుతుంది అనే కన్ఫ్యూజన్ కానీ. అంత పెద్దగా కాదు. కెరియర్ గురించి డెఫినెట్లీ అనుకుంటామంటే ఎందుకు అనుకోవడం అంటే ఒక వర్షాల నాకు 2019 అయ్యాక పాండమిక్ వచ్చేసింది. ఒక 2 years తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ఏదో వర్క్ పని స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ ఇట్లా అయిపోయింది. నేనైతే అరే ఏం జరుగుతుందిరా బాబు నాతో, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, లైక్ వర్క్ సో హార్డ్ టు బీ ఇన్ దట్ స్పేస్, బట్ వెన్ దట్ స్పేస్ కేమ్ ఐ డోంట్ హ్యావ్ దట్ స్కోప్ టు కంటిన్యూ దట్. ఆ జోన్లో ఎవరైనా వస్తారు, నాకు కూడా అయింది. బట్ దట్ ఈస్ లైఫ్ నా. ఏం చెయ్యలేము అంటే లైఫ్ ఈస్ దాట్. యూ ఎక్స్పెక్ట్ సంథింగ్, యూ వర్క్ టువర్డ్స్ సంథింగ్, బట్ లైఫ్ థ్రోస్ సంథింగ్ అట్ యూ. దాన్ని ఎలా, how will you handle it? How badly you still want it? That is the most important thing. I think I really badly wanted this. So I'm like, whatever, I'm just like do it and stuff like that.